కాళ్ళు నిలబడి గాలి పీల్చుకుంటూ చేతులు పైకి ఎత్తండి, వదిలేయండి. ఈ కాలు పైకి ఎత్తండి, గాలి పీల్చుకోండి, వదిలేండి. ఈ కాలు పైకి. దీనివల్ల హార్ట్ సంబంధించిన గుండె జబ్బులు రావు, అస్తమా, శ్వాస రోగాలు ఉండవు. గాలి పీల్చుకోండి, కాలు ఎత్తండి, పీల్చుకోండి, వదిలేయండి. రెండు చేతులు కాలు, గాలి పీల్చుకోండి, వదిలేయండి. చాలా అల్కండి ఆసనాలు. గాలి పీల్చుకోవాలి, వదిలేయండి. ఈ కాలు పైకి ఎత్తండి. మీ చేతులు ఎంత పైకి వస్తే అంత పైకి, కాలు పైకి. పీల్చుకోవాలి, వదిలేయాలి, పీల్చుకోవాలి, వదిలేయాలి, పీల్చుకోవాలి, వదిలేయాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో, శ్వాస ప్రశ్వాసలతో నాడీ మండల శుద్ధి చేయండి. కానీ గుర్తుపెట్టుకోవాలి, మీ కాళ్ళు, చేతులు, గుండె, ఊపిరితిత్తులు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. రోజు 5 నిమిషాలు చేయండి. రోజు ఇది ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు. ఒకసారి నిమిషం చేసి మళ్ళీ రెస్ట్ చేయండి, మళ్ళీ 1 నిమిషం చేసి, అట్లా 5 నిమిషాలు చేయండి. మీకు ఎంత మీ మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది. ఓకే, చేస్తారా? వెరీ గుడ్. నడివేషాలు పెట్టుకోండి. ఎస్, పీల్చుకోండి, వదిలేండి. మోకాళ్ళ లోపలికి పీల్చుకోండి, వదిలేండి. ఉత్కట ఆసనం. ఏం ఆసనం? ఉత్కట ఆసనం, కుర్చీ ఆసనం. మోకాళ్ళకి మంచి అభ్యాసం. ఈ మధ్యలో అందరూ చాలా వరకు కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు. అన్ని జాయింట్స్ అన్నీ హార్డ్ అయిపోయినాయి. ఎందుకు అలా జరుగుతుంది? మోకాళ్ళలో మృదులాస్తి తగ్గిపోయింది. మృదులాస్తి అనే పదార్థం ఉంటుంది జాయింట్స్లో. అది తగ్గితే తొందరగా కీళ్ళ నొప్పులు వస్తాయి. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, రుమటైటిస్ ఆర్థరైటిస్, ఆర్థరైటిస్, ఇలాంటి సమస్యలు కార్టిలేజ్ తగ్గితే సూర్యరశ్మి శరీరం పైన పడపోవడం వల్ల వస్తాయి. సూర్యశక్తి కావాలి, చంద్రుని శక్తి కావాలి, భూమి శక్తి కావాలి. పంచభూతాల శక్తులు మనం పరిపూర్ణంగా ఎప్పుడైతే తీసుకుంటామో మనకి ఏ రోగాలు రావు, తీసుకోకుండా వస్తాయి. ఈ పంచభూతాల శక్తులు మనం ప్రాక్టికల్గా, న్యాచురల్గా తీసుకునే విధానం యోగాభ్యాసం.